మాజీ సీఎం జగన్ను కలిసేందుకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి రాజధాని రైతులు వచ్చారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఇబ్బందులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రైతులకు తెలియకుండానే నోటిఫికేషన్లు జారీ చేశారని ఆరోపిస్తున్నారు. భూములు ఇవ్వాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ జగన్ను కలిసేందుకు వచ్చిన రాజధాని రైతులు తాడేపల్లికి వచ్చారు. మాజీ సీఎం జగన్ను కలిసేందుకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి రాజధాని రైతులు వచ్చారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఇబ్బందులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రైతులకు తెలియకుండానే నోటిఫికేషన్లు జారీ చేశారని ఆరోపిస్తున్నారు. భూములు ఇవ్వాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ జగన్ను కలిసేందుకు వచ్చిన రాజధాని రైతులు తాడేపల్లికి వచ్చారు. మాజీ సీఎం జగన్ను కలిసేందుకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి రాజధాని రైతులు వచ్చారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఇబ్బందులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రైతులకు తెలియకుండానే నోటిఫికేషన్లు జారీ చేశారని ఆరోపిస్తున్నారు. భూములు ఇవ్వాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ జగన్ను కలిసేందుకు వచ్చిన రాజధాని రైతులు తాడేపల్లికి వచ్చారు. మాజీ సీఎం జగన్ను కలిసేందుకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి రాజధాని రైతులు వచ్చారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, యశ్వప్న, కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి అమరావతి రాజధానికి చెందిన రైతులు కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ను అమరావతి ప్రాంత రైతులను కలవనున్నారు. అయితే ఏదైతే భూసేకరణకు సంబంధించి తొలి విడతలో కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వకపోవడంతో దానికి సంబంధించిన కేసులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం కూడా సెకండ్ అంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా భూసేకరణను చేస్తున్న నేపథ్యంలో అంటే ఫస్ట్ మొదటి విడతలో ఇచ్చిన భూములకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కొంతమందికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వటం అనేక సమస్యలు కూడా నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం మరో విడత భూసేకరణకు వెళ్ళటం కొంతమంది అంటే కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ భూములు ఇవ్వమని ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి అంటే కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు భూసేకరణకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. తమ సమస్యలను మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రస్తుతం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. దాదాపు 30 మందికి పైగా పలు గ్రామాలకు సంబంధించిన రైతులు ప్రస్తుతం జగన్ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళు మాజీ సీఎం జగన్ను కలవబోతున్నారు. తమ ప్రాంత సమస్యలను ఏదైతే రైతులకు సంబంధించి రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఏదైతే అమరావతి నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు అక్కడ జరుగుతున్న అవినీతిపై కూడా వైసీపీ ప్రశ్నిస్తూ వస్తుంది. ఏదైతే అమరావతి ప్రాంతానికి కానీ ఆ ప్రాంత రైతులకు కానీ తాము వ్యతిరేకం కాదని కేవలం అక్కడ అమరావతి పేరుతో జరుగుతున్న నిర్మాణాలకు అదేవిధంగా అవినీతికి తాము వ్యతిరేకమని ఇప్పటికే పలుసార్లు అటు వైసీపీతో పాటు జగన్ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజధానికి సంబంధించిన రైతులు ఆయన్ను కలవనున్న నేపథ్యంలో ప్రస్తుతం రైతులు ఎటువంటి సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్తారు, జగన్ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మరి కొద్దిసేపట్లో రైతులతో భేటీ అనంతరం అటు జగన్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత రైతులు కూడా మాజీ సీఎం జగన్ ఏం చెప్పారనేది మాత్రం చెప్పే అవకాశం ఉంది. స్వప్న, థ్యాంక్ యూ సురేష్.